ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరూ ఊహించని విధంగా 4వ విడత ఎన్నికగా షెడ్యూల్ ప్రకటించి మే 13న ఎన్నిక నిర్వహించడం అనేది అధికార పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి షాక్ తగిలింది. అధికార పార్టీ అయిన వైఎస్ఆర్, ప్రతిపక్షాలు అందరూ కూడా గతంలో మాదిరి మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, లోక్సభకు ఎన్నికలు జరుగుతాయి, ఏప్రిల్ 15 ఆ ప్రాంతంలో జరిగితే నెల రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి ఖర్చు తగ్గించుకోవచ్చనే భావించారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడానికి 2 గంటల ముందే జగన్మోహన్ రెడ్డి 175 అభ్యర్థుల జాబితా, 25 మంది లోక్సభ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. దీనివల్ల 2 నెలలు సమయం ఉండటం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా రాజకీయంగా నష్టం జరగబోతా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చిన అంశం. ఎందుకంటే ఫిబ్రవరి 7వ తారీఖున చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి అమిత్ షా ఆహ్వానించారు. నెల రోజుల పాటు కాలయాపన చేశారు. అసలు పొత్తు ఉంటుందా లేదా అనే అనుమానం సృష్టించారు. మరి నెల రోజులు వృధా అయింది. అభ్యర్థుల ఎంపిక కూడా కొంత ఆలస్యమైంది. ఈ 2 నెలల కాల వ్యవధి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీకి 3 పార్టీలకు మహాకూటమి కలిసి వచ్చే అంశం. వైఎస్ఆర్సీపీ పార్టీ 6 రకాలుగా నష్టపోబోతా ఉంది ఈ 2 నెలల ఎన్నిక వల్ల. మొట్టమొదటిది, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు. మనకి జ్ఞాపక శక్తి చాలా తక్కువ. ఉదాహరణకు నిన్న మధ్యాహ్నం నువ్వు ఏ కూరతో అన్నం తిన్నావంటే ఏమో అని ఆలోచన చేస్తారు. అంటే మనకు నిన్న మొన్నటిదే గుర్తులేంది, ఎప్పుడో ఏదో బటన్ నొక్కాడంటే గుర్తుండదు. పైగా గుంతల రోడ్లను పూడ్చకుండా, రోడ్లను మరమ్మతులు చేయకుండా ఫుల్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు. ఇక ఈ రోజు నుంచి అడ్వర్టైజ్మెంట్లు ప్రభుత్వ తరఫున వేయటానికి లేదు. ప్రభుత్వ ఖజానా నుంచి వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రకటనలు టీవీల్లో, పేపర్లు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే తన సొంత పార్టీ పేపర్కే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఇక అడ్వర్టైజ్మెంట్లు పార్టీ తరఫున ఇవ్వచ్చు కానీ ప్రభుత్వ తరఫున ఇవ్వకూడదు. కనుక ఆ ప్రకటనలు ఏమిచ్చారో ఏం పోయిందో అంతా మర్చిపోయే అవకాశం వచ్చింది. ఇక 2 నెలలు ఖర్చు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే గడప గడపకి తిరిగాం, ఎంతో ఖర్చు పెట్టాం. 2 నెలలు భరించాలంటే సాధ్యమా అని కొంతమందికి ఖర్చు రోజుకి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు అయ్యే అభ్యర్థులు కూడా ఉన్నారు. ఆ ఖర్చు పెట్టకపోతే ఆఖరి రోజున వాళ్ళ తడాకా చూపిస్తారనే భయంతో ఈ రోజున ఈ 2 నెలల ఖర్చును చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. ఇక రెండో విషయం, ఏప్రిల్ నెల జీతం ఒకటి ఇచ్చేసి ఎన్నికలు పూర్తి చేసేద్దాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏప్రిల్ నెల జీతం ఇవ్వాలి, మే నెల జీతం ఇవ్వాలి. జీతాలకు డబ్బు లేదు, ఖజానా ఖాళీ అయింది. డబ్బు లేక ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చెయ్యని పని ఆంధ్రప్రదేశ్ సచివాలయము దాన్ని తాకట్టు పెట్టి 350 కోట్లు బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుని ప్రభుత్వం నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏప్రిల్కే జీతాలు అంతంత మాత్రం, మే నెలకు జీతాలు లేవు. ఇప్పుడు టీచర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడు జీతాలు వస్తాయో తెలవదు. ఇప్పటికే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి గత 15 నెలలుగా జీతాలు లేవు. ఆ విధంగా అసలు జీతాలే లేకపోతే మళ్ళీ 2 కరువు భత్యాలు డిఏలు ప్రకటించాడు, అవి ఇచ్చే పరిస్థితి లేదు. కనుక ఏప్రిల్, మే 2 నెలల జీతాలు 1వ తారీఖు వేయకపోతే ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకం చేస్తారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అలాగే ఎవరికైతే పెన్షన్లు రావటం లేదో, రిటైర్ అయిపోయి 4 ఏళ్ళు అవుతున్నా 5 ఏళ్ళు అవుతున్నా వాళ్ళకి పెన్షన్ రాదు, వాళ్ళ జీపీఎఫ్ రాదు. ఆ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇక 3, ఇప్పటికే నదులలో నీరు అంతంత మాత్రంగానే ఉంది. కృష్ణా, గోదావరి, పెన్నా, ఈ నదులలో నీరు తగ్గడమే కాక రాష్ట్రంలోని అన్ని చెరువులన్నీ కూడా అడుగంటిపోయినాయి. మే నెల వచ్చేసరికి తీవ్రమైన మంచినీటి సంక్షోభం ఏర్పడిపోతా ఉంది. తాగునీరుకు కటకట, మనుషులు తాగటానికే కాదు పశువులకు కూడా మంచినీళ్ళ కష్టం వచ్చేటట్టుంది. ఊర చెరువులు, బట్టలు ఉతుకునే చెరువులు కూడా ఎండిపోతా ఉన్నాయి. ఆ విధంగా మే నెలలో తాగునీటి సంక్షోభం వల్ల ప్రజలు, ఓటర్లు కన్నెర్ర చేస్తే నష్టపోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తే అరకొర మంచినీటి సదుపాయం వల్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే కష్టకాలం వచ్చే అవకాశం కనపడతా ఉంది. 4, వేసవి వచ్చే సమయానికి మే నెలలో కూరగాయల ధరలు ఆకాశానికి అంటుతాయి. కూరగాయల ధరలు అదుపు చేయలేని ప్రభుత్వాన్ని ఓటర్లు కన్నెర చేసే అవకాశం ఉన్నది. ఇక 5, కూటమిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఇప్పుడు కొత్తగా కలిశారు. చిన్న చిన్న సమస్యలున్నాయి. 2 నెలల సమయం ఉంది. చక్కగా అసంతృప్తులను బుజ్జగించడానికి, వాళ్ళకి ఎటువంటి నామినేటెడ్ పదవులు ఇస్తారని బుజ్జగింపుల కార్యక్రమానికి 3 పార్టీలు దగ్గరవడానికి, ఆ విధంగా కూటమిలో ఉండే లుకలుకలను సరిచేయడానికి చక్కటి అవకాశం కూటమికి లభించింది. ఇక 6, ఎవరైతే అధికారులు, రెవెన్యూ, పోలీస్ అధికారులు అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తుతున్నారో అటువంటి వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించి దూరంగా ఉంచడానికి జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అధికారులను ఉపయోగించి ఏ విధంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామము సర్పంచి, ఉప సర్పంచి, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, మేయర్లు అక్రమంగా, అప్రజాస్వామ్యంగా కనీసం నామినేషన్ వేయకుండా నామినేషన్ పత్రాలు లాక్కుని చించేసిన సంఘటనలు, హింస ద్వారా పోలీసుని, రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని స్థానిక సంస్థల్లో ప్రతిపక్షాలు ఓట్లు వేయకుండా, నామినేషన్ వేయకుండా ఆ విధంగా ఏకపక్షంగా వ్యవహరించారు. అలానే శాసనసభ ఎన్నికల్లో కూడా చేద్దామనే ఆలోచనలో ఉన్న అధికార పార్టీకి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీతో చేరిందో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళింది. అంటే అది మోదీ గారి పాలన. కేంద్ర ఎన్నికల సంఘం ఏ అధికారినైనా బదిలీ చేయొచ్చు, ఏ అధికారినైనా బదిలీ చేసి ఎన్నికలకు సంబంధం లేని పోస్టుల్లో పెట్టవచ్చు, కొంతమందిని సెలవు మీద వెళ్ళమని పంపొచ్చు, కొంతమంది అధికారులను సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ 2 నెలల కాల వ్యవధిలో ఎవరైనా రెవెన్యూ, పోలీస్ అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు లక్ష్మణ రేఖ దాటి మోడల్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విధంగా 2 నెలలు సమయం ఉండటం, 2 నెలలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన జరగడం
అది వైఎస్ఆర్సీపీ పార్టీకి కష్టకాలమే. ఎమ్మెల్యేని లెక్క చేయవలసిన అవసరం లేదు, ఎంపీ ఎమ్మెల్సీని లెక్క చేయవలసిన అవసరం లేదు. ఏ అధికారి కూడా ప్రభుత్వం నుంచి జీతం పొందుతున్న ఎవ్వరూ కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మాజీ మంత్రి ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు అధికారుల కార్యాలయానికి వచ్చి మాట్లాడాలి. చివరికి మంత్రి అయినా, మాజీ మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా చిన్న చిన్న అధికారుల కార్యాలయానికి రావాలి. గ్రామంలో గ్రామ కార్యదర్శి ఉంటాడు. గ్రామ కార్యదర్శిని ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళకూడదు. ఎస్ఐ ఉంటాడు. ఇప్పుడు వరకు ఎస్ఐలు ఎమ్మెల్యే ఇళ్లకు వెళ్ళారు. ఎస్ఐ కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, విఆర్ఓలు కానీ, విఆర్ఏలు కానీ, అలాగే డ్వాక్రా మెప్మాలో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళెవ్వరూ కూడా ఎమ్మెల్యేల నివాసానికి, ఎమ్మెల్సీల నివాసానికి వెళ్ళకూడదు. పిలిచిన మహిళా సమాఖ్య కార్యాలయాలకు మీరు రండి, మీతో మాట్లాడతామంటారు. అలాగే డ్వాక్రా మెప్మాలో ఉండే రకరకాల హోదాలలో ఉండే అధికారులు, డ్వాక్రాలో అయితే ఏపీఎంలు, డిపిఎంలు, ఏసీలు, సీసీలు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి పారితోషికము తీసుకుంటున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు మహిళా సమాఖ్యలపై ఆధారపడి ఉన్నారు. వాళ్ళేదో ఎన్నికల్లో సహాయపడతాడని ఊహించాడు కనుక మహిళా సమాఖ్యలు గాని, మహిళా గ్రూపులు గాని ఎవ్వరు కూడా బయటపడి ఒక రాజకీయ పార్టీని, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి జీతము పొందుతున్న వారు ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేస్తున్నట్టు ఎవరైనా ఫోటో తీసినా, వీడియో తీసినా వాళ్ళ ఉద్యోగాన్ని తీసే అవకాశం ఉంది. కనుక 2 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పరిపాలన జరగటం అనేది ప్రజాస్వామ్య వాదులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిక జరగటానికి కలిసొచ్చే అంశము. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. ఆయన చెప్పిన విధంగా ఏ అధికారి పని చేయవలసిన అవసరము లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 30న ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పక్షపాతము లేకుండా, పారదర్శకంగా, ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతము కలగకుండా కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఏ విధంగా ఎన్నికలు జరిగినాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగటానికి కేంద్ర ఎన్నికల సంఘం కంకణబద్దులై కేంద్ర మిలిటరీ, పారామిలిటరీ బలగాలను గతం కంటే 4 రెట్లు అధికంగా బలగాలను పంపి పోలీసులు కూడా ఎక్కడా పక్షపాత వైఖరి లేకుండా పనిచేసేలా పర్యవేక్షించడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పరిశీలకుడిగా పంపడం అనేది విశేషము.